హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇషా ఫౌండేషన్ నుంచి కోయంబత్తూర్ వెళ్దామని అయితే బస్ స్టాండ్ లో వెయిట్ చేస్తున్నామండి. ఎవ్రీ 1 hour కి బస్ వస్తుందన్నారు, బట్ బస్సెస్ అయితే రాలేదు. ఫుల్ గా క్రౌడ్ అయితే ఎక్కువైపోయింది. అంతమంది జనాల్లో స్టాండింగ్ లో వెళ్ళడం ఎందుకులే, ర్యాపిడో చూసుకుందామని ర్యాపిడో చూస్తే 500 చూపించింది. సరేలే కదా అని చెప్పి రైడ్ అయితే కన్ఫర్మ్ చేశామండి. రైడ్ కన్ఫర్మ్ అయిన తర్వాత వాళ్ళు ఫోన్ చేసి మేము 500 కి అయితే మేము రాము, 800 కి అయితే మేము వస్తామన్నారు. సరేలే అని చెప్పి 2-3 రైడ్స్ క్యాన్సిల్ చేసి కన్ఫర్మ్ చేసిన తర్వాత అందరూ అదే మాట మీద ఉన్నారు. సరే కదా అని కన్ఫర్మ్ చేసి వచ్చామన్నాము. అక్కడ వరకు వెళ్ళిన తర్వాత నేనేమో మెయిన్ బస్ స్టాండ్ కి పెట్టకుండా వేరే బస్ స్టాండ్ కి పెట్టాను. భయ్యా మెయిన్ బస్ స్టాండ్ కి తీసుకెళ్ళండి అంటే అక్కడ నుంచి తీసుకెళ్ళడానికి 300 ఎక్స్ట్రా అడిగారు. చేతులు కాలాక ఆకలి పట్టుకున్న లాభం ఏమైనా ఉంటుందా? ఇది కూడా అలానే అయిపోయింది. సరే తీసుకెళ్ళండి అన్నాము. వెళ్ళిన తర్వాత మాకు డైరెక్ట్ గా పళని బస్ అయితే దొరికేసింది. వచ్చే దారిలో మాత్రం కొబ్బరి చెట్లతో వ్యూ అయితే అదిరిపోయిందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. నాకైతే నేచర్ అంటే ఇష్టం కాబట్టి నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. దారి మధ్యలో పెద్ద పెద్ద ఫ్యాన్స్ అయితే పెట్టారు. అవి ఎందుకు పెట్టారో నాకైతే తెలియదు. మీకేమైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. బస్ స్టాండ్ లో దిగేసిన తర్వాత ఆటోలు ఎక్కడం ఎందుకులే, ఎందాక ఆస్తులు అడిగారు కదా, ఇప్పుడు ఇంకేం అడుగుతారో అని చెప్పి గుర్రం బండి ఎక్స్పీరియన్స్ చేసినట్టుంటుందని గుర్రం బండి అయితే ఎక్కామండి. మమ్మల్ని దేవస్థానం రూమ్స్ దగ్గర డ్రాప్ చేయమంటే సరే డ్రాప్ చేస్తానని చెప్పి ఒక షార్ట్ అయితే దించేశారు. అక్కడి నుంచి దేవస్థానం రూమ్స్ కి 2 kilometers ఉంది. మాకు తెలియదు కదా, మేము బిస్కెట్ అయితే అయిపోయాము. ఎదురుగా ఉన్న ఒక రూమ్ తీసుకొని అక్కడి నుంచి ఫ్రెష్ అయిపోయి టెంపుల్ కి అయితే వచ్చేసామండి. అక్కడి నుంచి ఏదైనా నడిచి వెళ్ళాలి. కార్ రోప్వే ఉంటుంది, అలానే ట్రైన్ ఉంటుంది. అంతే తప్ప బస్సెస్ అయితే వెళ్ళవండి. కార్ రోప్వే ట్రైన్ వే అయితే అస్సలు ఖాళీ లేదు. మీరు ఎప్పుడైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటే మాత్రం సాటర్డే సండేస్ అవాయిడ్ చేయండి. అస్సలు అంటే అస్సలు ఖాళీ లేవు. మాకు తెలియక కార్ రోప్వేకి వెళ్ళామని చెప్పి ఎలక్ట్రిక్ వెహికల్ కోసం వెయిట్ చేయగా ఎప్పుడుకో ఒక వెహికల్ అయితే వచ్చిందండి. అది ఎక్కిన తర్వాత మమ్మల్ని కార్ రోప్వే దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడైతే ఫుల్ ఆఫ్ క్రౌడ్ అండి. మేము లైన్ లో నుంచున్నాము. మాకు దర్శనం అయితే 10 క్లోజ్ అయిపోతుందంట. మాకు దర్శనం అవుతుందో అవదాన కన్ఫ్యూజన్ లో కూడా ఉన్నాము. ఈ లోపల మేము నడిచెల్లుంటే పాటికి మేము దర్శనం కూడా అయిపోతుందేమో అనుకున్నాము. అంత రష్ గా అయితే ఉందండి. మీరు ఎప్పుడైనా పళనిని విజిట్ చేశారా? మీరు ఇలానే ఎక్స్పీరియన్స్ అయితే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మాకు లోపల దర్శనం కట్ట ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏవి అలవ్ లేవండి. ఎందుకంటే ఫోన్ పట్టుకెళ్ళకూడదు అన్నారు. అయినా సీక్రెట్ గా తీసుకెళ్ళిపోయాం అనుకోండి. తెలియకుండా కార్ రోప్ ఎక్కినప్పుడు అయితే వీడియో అయితే తీసాను. మేము ఎప్పుడు 6 కి లైన్ లో నుంచి ఉంటే 9 కి అయితే మమ్మల్ని కార్ రోప్ ఎక్కించారండి. ఆ వ్యూ అయితే చాలా బాగుంది. వీడియోలో చూసిన దానికన్నా రియల్ గా ఫేస్ అయితే చాలా 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 బాగుంది. మాకు దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాము. వచ్చేటప్పుడు ఏంటంటే 10 అయిపోయింది కాబట్టి కార్ రోప్ వే అండ్ అలానే ట్రైన్ కూడా క్లోజ్ అయిపోయింది. బై వాక్ అయితే వచ్చేసాము. అది స్టెప్స్. వచ్చిన తర్వాత టిఫిన్ చేసి పడుకున్నాము. ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి. ఇప్పటి వరకు మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే మీకు నాకు సపోర్ట్ ఉంటుంది అనుకుంటున్నాను. కీప్ స్మైలింగ్ అండ్ బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.